తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో భూ ఆక్రమణదారులపై ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ భూములను ఆక్రమించి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంతటి వారైనా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ మ్యాప్ 2000 సంవత్సరంలో గవర్నమెంట్ వేసింది. విశ్వోదయ స్థలం 5 సంవత్సరాలు గ్రీవెన్స్ కానీ అదేవిధంగా ప్రజా దర్బార్ కానీ ఇలాంటివి జరిగేటి కాదు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకటే ఆయన కోరుకునేది, ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలు వెంటనే తీర్చాలి. గ్రీవెన్స్లో కానీ ప్రజా దర్బార్లో కానీ ఏవైతే అర్జీలు వస్తాయో అవన్నీ కూడా ఒకే రోజులో పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు సోమవారం ఇచ్చారు, మంగళవారం సాయంత్రానికంతా కూడా పరిష్కారం అయిపోవాలి. అదేవిధంగా అధికారులు కూడా పనిచేయాలని చెప్పనేసి కూడా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ మనకు వచ్చినటువంటి అర్జీలు ఈ 2 సంవత్సరాల్లో రెవెన్యూలో 4553 అర్జీలు వచ్చాయి. పేదరిక నిర్మూలన సంస్థల గురించి 14 వచ్చాయి, అందులో 4 పెండింగ్ ఉన్నాయి. పంచాయతీరాజ్ 200 వచ్చాయి, 200 కూడా పరిష్కారం అయిపోయినాయి. అదేవిధంగా పౌర సరఫరాల తరపున 146 వచ్చాయి, అందులో ఒకటే పెండింగ్ ఉంది. అదేవిధంగా జనవరి శాఖ నుంచి 119 అర్జీలు వచ్చినాయి, 139 వచ్చాయి, ఒకటి పెండింగ్లో ఉంది. అదేవిధంగా ఏపీ SCDCL నుంచి 131 వచ్చినాయి, అది కూడా 0. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారులు అందరూ కూడా వెంటనే పరిష్కారం చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి అదేవిధంగా తగు చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. అధికారులు కూడా ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో, ఎక్కడైతే ఈ భూ ఆక్రమణ జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్